ఏంటనుకుంటున్నారా? ఇది పొనగంటి కూర పప్పు. పొనగంటి కూర పప్పు కూర. పొనగంటి కూర పప్పు కూర. చాలా చాలా డిఫరెంట్‌గా చేశాను. ఉల్లిపాయలు వేశాను, అలాగే టమాటోలు వేసేసాను, అలాగే 3 పప్పులతో చేశాను. శనగపప్పు, పెసరపప్పు, అలాగే కందిపప్పు. కందిపప్పు ఎక్కువ తీసుకోవాలి. మిగతావేమో కొంచెం తక్కువ తక్కువ తీసుకుని చక్కగా దీని రెసిపీ నేను 2 మినిట్స్ షార్ట్‌లో పంపించేస్తున్నాను. తప్పకుండా చూడండి, చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత టెంప్టింగ్‌గా ఉందో చూసారు కదా! చాలా ఇలాగే గట్టిగా చేసుకోవాలి. ఎంత గట్టి ఇది ఇంకా గట్టిగా అయిపోతుందండి. చల్లారాక ఇంకా గట్టిగా అయిపోతుంది. వెల్లుల్లిపై పోపు ఎక్కువ పెట్టుకోవాలి, ఇంగు పోపు పెట్టుకోవాలి. నేను 2 మినిట్స్ షార్ట్లో చెప్పాను కాబట్టి నేను ఇంకా వర్ణించట్లేదు. మీరు తప్పకుండా ఆ షార్ట్ చూసుకొని చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. 3 పప్పులు కలిపాను, అలాగే టమాటోలు, ఉల్లిపాయలు వేసి, పొనగంటి కూర వేసి, చక్కగా వెల్లుల్లిపాయలు వేసి, ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసి, పోపు వేసి, ఆ పోపు చాలా నిండిపోయింది చక్కగా. ఎంత బాగుందో ఆ పోపు ఒకసారి చూడండి. చాలా నిండిపోయి ఉంది. పచ్చిమిరపకాయలు వేగాయి, ఎండుమిరపకాయలు వేగాయి, వెల్లుల్లిపాయలు వేగాయి, అన్నీ వేగి చక్కగా వేసేసి ఎక్కువ కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసేసాను. చాలా చాలా టేస్టీ అయిన పొనగంటి కూర పప్పు కూర. చాలా చాలా ఇంగు పోపు మాత్రం అస్సలు మర్చిపోద్దండి. వెల్లుల్లిపాయలు వేయడం అస్సలు మర్చిపోద్దు. ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుంటేనే దీనికి అందం, దీనికి టేస్ట్. సో చాలా చాలా మంచిది, కంటికి మంచిది, ఒంటికి మంచిది, కడుపు గట్ హెల్త్కి చాలా మంచిది పొనగంటి కూర. సో డూ ట్రై ఇట్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో చల్లమిరపకాయలు కానీ, ఒకవేళ చల్లమిరపకాయలు లేకపోతే ఎండుమిరపకాయలు వేయించేసి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసే వరకు వేయించేసి నూనెలో ఉప్పు జల్లేసుకోవడమే. అది సరిపోతాయండి. లేదా వడియాలు నంచుకోండి, లేదా అప్పడాలు నంచుకోండి, మీ ఇష్టం. మీరు ఏది నంచుకుంటారో నంచుకోండి. బట్ ఇది ఇలా మాత్రం చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉండే పొనగంటి కూర పప్పు అదిరిపోయింది. పప్పు కూర నేను 3 పప్పులు కలిపేసి చేసిన పప్పు కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీని పప్పనే వస్తుంది కానీ పప్పు కూర అదిరిపోయింది. డూ ట్రై అండి. పిల్లలు వదలరు, మీరు వదలరు, అందరూ ఎవరు వదలరు. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎంత బాగుందో చూడండి. అసలు ఈ కన్సిస్టెన్సీ చూడండి. ఎక్కువ నెయ్యి వేసుకుని తినండి, పిల్లలకి పెట్టండి, మీరు కూడా తినండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. బాయ్ అండి.